లేదు. ఉత్పత్తి 10% పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన. దేశంలో ఎల్పీజీ కొరత లేదని, సరఫరాను స్థిరీకరించామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వాణిజ్య సిలిండర్ కొరత, ఎల్పీజీ స్టోరేజ్ కారణంగా దేశంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన నేపథ్యంలో కేంద్రం నుంచి స్పందన అయితే వచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి రిఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తిని 10% మేర పెంచాయని చెప్పాయి. కృత్రిమ కొరతను నిరోధించేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పాయి. ఎల్పీజీ సరఫరా విషయంలో సమస్యలను అర్థం చేసుకునేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీలు వివిధ రెస్టారెంట్లు, అసోసియేషన్లతో మాట్లాడతాయి. ఇందుకోసం ఐఓసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఓ కమిటీ ఇప్పటికే ఏర్పాటైంది. హోటళ్లు, రెస్టారెంట్ల అవసరాలకు తగ్గట్టుగా కమిటీ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే కొన్ని రోజుల వ్యవధిలోనే దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి 10% మేర పెరిగింది. ఎల్పీజీ, సిఎన్జీ ఇక్కడ కన్సైన్మెంట్ వివిధ వనరుల నుంచి వస్తుందన్నమాట. కొత్త కన్సైన్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో మనం గతంలో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొన్నాం, కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేవు. ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణకు ముందు వలె భారత రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. మనం ముడి చమురు దిగుమతులు 70% హార్మోజ్ జలసంధి నుంచి కాకుండా ఇతర వనరుల నుంచి సమకూరుతూ ఉంది. ఇది సంక్షోభం తర్వాత ఇతర దేశాల కంటే మనమే మెరుగ్గా కోలుకుంటున్నాం. అంతేకాకుండా శుద్ధి చేసిన చమురు ఎగుమతులు నియంత్రించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా మొత్తంగా దేశవ్యాప్తంగా హోటళ్ళు, రెస్టారెంట్లన్నీ కూడా గ్యాస్ సిలిండర్ లేక మూతపడుతున్నాయన్న వార్తలు రావడంతో కేంద్రం అయితే కొత్త ప్రణాళిక రచించిందనమాట. అదనంగా గ్యాస్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు, ఎల్పీజీ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.